హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా డైలీ అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ గారెలో ఒక టైప్ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏంటి దీనికి పేరేం లేదా, వెజ్ గారెలో ఒక టైప్ అంటుంది అనుకుంటున్నారా? దీనికైతే ప్రస్తుతానికి మేమైతే ఏం పేరు పెట్టలేదండి. వెజ్ గారె అయితే ఓన్లీ క్యాబేజీతోనే చేస్తారు, కానీ ఇది కొన్ని వెజిటబుల్స్ కలిపి చేస్తాను. అలాగని చెప్పేసి ఆల్ మిక్స్ వెజ్ గారె అని మాత్రం అనకండి. మీకు ఏం పేరు పెట్టి పిలవబోదైతే అది పెట్టేసుకోవచ్చు. సమ్మర్ కదా అండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి చేయమని అంటారు కదా. ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక చిన్న క్యాబేజీని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే హాఫ్ సోరకాయని పొట్టు తీసేసి కట్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, తురుముకొనైనా తురుముకోవచ్చు అండి. కానీ కట్ చేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మైదా పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి, అలాగే తురుముకున్న బీట్రూట్ అండి. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, కానీ బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పచ్చిమిర్చి. ఒక బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సోరకాయని కూడా యాడ్ చేసుకోవాలి. సోరకాయ మన హెల్త్కి చాలా మంచిది కదా అండి. ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేసిన ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా చాలా హెల్తీ. మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్క వెజిటేబుల్, కానీ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే బీట్రూట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం బీట్రూట్ వేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. వీటిని ఒకసారి బాగా కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం బియ్యం పిండి, అలాగే మైదా పిండి, గోధుమ పిండి వేసేసుకున్నాము. బియ్యం పిండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దానిలో సగం గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే దాంట్లో సగం మైదా పిండి తీసుకోవాలి. అప్పుడే ఈ గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా అండి. పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా వేస్తాను. చూడండి, తప్పకుండా చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కానీ. ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. అంటే ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగాను లేదా మరీ గట్టిగాను ఉండేటట్టు కలుపుకోకండి. పిండి టెక్స్చర్ ఎలా ఉండాలో మీకు ముందు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇందులోకి బాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి పిండి మొత్తం. ఇలా మనం పైకి అనేసి ఇలా ఒక్కసారి అంటే కింద పడాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూస్తున్నారా, మీకు టెక్స్చర్ అర్థమైపోయి ఉంటుంది. ఇలా ముద్ద తీసుకొని మనం పల్చగా చేతితో ఒత్తాలండి. పల్చగా ఒత్తితే మాత్రమే ఈ గారెలకి టేస్ట్ అండి. అప్పుడే చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. బీట్రూట్ వేసాము కదా అని చెప్పి ట్రై చేయకుండా మాత్రం ఉండకండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత వేడయ్యాక ఇందులోకి చూడండి ఇలా ఒత్తుకుంటూ వేసేయాలి. ఈ పిండి వేసేటప్పుడు కన్ఫామ్గా మనం
వాటర్ అప్లై చేస్తూ వేయాలండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇలా ఒత్తి వేసే ముందు మన హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేస్తూ వేస్తే ఈజీగా ఆయిల్ అనేది పడిపోతుంది. మీరు వాటర్ అప్లై చేయకపోతే మాత్రం మన హ్యాండ్స్కి స్టిక్ అయిపోతుంది. ఇవి బాగా వేయించుకోవాలండి. స్లిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకున్నాము. ఇలా రెడ్ కలర్గా వస్తాయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మా నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇవి మాత్రం చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మిగా, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే టేస్ట్ మాత్రం చాలా నచ్చింది. మీరు కనుక చేసి తింటే మాత్రం ఫిదా అవుతారు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత బాగుంటాయి. మెయిన్గా ఈ గారెలకు టేస్ట్ ఇచ్చేవి మాత్రం సోరకాయ అండి. సోరకాయ అస్సలకే స్కిప్ చేయకండి. బీట్రూట్ కూడా అసలే స్కిప్ చేయకండి. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.